నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఒక జ్యోతిష పండితులుగా రకరకాల కాంబినేషన్స్ గురించి మీరు చెప్తూ ఉన్నారు. చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు కుజుడు కలిసి ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది ఏ జన్మ జాతకుడికైనా అనేది మీరు చాలా సవివరంగా తెలియజేశారు. అలాంటిది ఇంకొక యోగం శుక్రమంగళ యోగం. రైట్. ఈ శుక్రమంగళ యోగం అంటే ఏమిటి? ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తుంది? అంటే శుక్రుడు కుజుడు కలిసి ఉండడమేగా. అంతేగా, హా, లేదా వాళ్ళ మీద పరస్పర వీక్షణ. హా, సమసప్తకాల్లో ఉండటం. సమసప్తకాల్లో ఉంటారా? సమసప్తకాల్లో ఉంటారా? ఉన్నా పరస్పర వీక్షణ అనేది ఒకవేళ ఉంటే, ఉంటే ఉండకపోయినా కూడా మనకి కుజుడికి 4, 8 ఇలా దృష్టిలు ఉంటాయి కదా. ఉమ్. సో ఆ దృష్టి శుక్రుడి మీద పడినా కూడా ఉంటుంది. అంటే 7వ దృష్టి అనేది కంపల్సరీ. అప్పుడప్పుడు సమసప్తకం ఏర్పడే రేర్. రేర్. ఇప్పుడు ఎలాగో మొన్న స్తంభన అయింది, అప్పుడు ఏర్పడిందిగా. మరి అంతే. సమసప్తకంలోకి వచ్చారుగా. రైట్. ఉమ్. అలా Right. అప్పుడప్పుడు వస్తాయి. అప్పుడప్పుడు వెరీ రేర్. Rare. రైట్. ఎనీవేస్ కానీ కుజుడి దృష్టి పడడానికి అవకాశం ఉంటుంది. ఆయనకి 3 దృష్టిలు ఉన్నాయి కాబట్టి సహజంగానే 3 దృష్టిలు ఉన్నాయి. సో శుక్రుడి మీద ఒకసారి పడినా కూడా చంద్ర ఈ శుక్రమంగళ యోగం ఉంటుంది. ఉంటుంది. అంతేకాకుండా మనం కేపీ మెదడులోకి వెళ్ళినప్పుడు ఉమ్. శుక్రుడు నక్షత్రంలో కుజుడు ఉన్నా, కుజుడు నక్షత్రంలో శుక్రుడు ఉన్నా ఇది మళ్ళీ వర్తిస్తుంది. వర్తిస్తుంది. ఈ తర్వాత మళ్ళీ కుజుడు రాశిలో శుక్రుడు ఉన్నా, శుక్రుడు రాశిలో కుజుడు ఉన్నా. అయితే చాలా అందుకని possibilities చాలానే ఉన్నాయి. ఎక్కువ ఉంటాయి. మరి ఏమిటి ఈ శుక్రమంగళ యోగం అంటే? ఇది యోగమా అవయోగమా? ఒకవేళ ఇది ఉంటే గనక ఎటువంటి పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. నెగటివ్స్ ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది ప్రతిదానికి ఉంటుంది. ఒక కత్తికి మనకు 2 రకాలుగా ఎలాగైతే ఒక ఉపయోగం అనేది ఎప్పుడు ఉంటుందో, ఏ గ్రహానికైనా సరే దాని యొక్క పాజిటివ్నెస్ అనేది ఉంటుంది, నెగిటివ్నెస్ అనేది కూడా ఉంటుంది. సో దాన్నే మనం ఆగ్రహం అంటాం, నిగ్రహం అంటాం. సో అప్పుడు ఆ గ్రహానికి ఉండేది. సో అది మనం ఎలా తీసుకుంటాం అనేది, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాము అనేది ఉంటుంది. మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రేక్షకులకు కానీ, నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఎప్పుడు కూడా కొంతవరకు మనం ఉన్నది ఉన్నట్టు అనేది కాదు, మోటివేషన్ అనేది కూడా దీంతోనే అవుతుంది. రైట్. జ్యోతిష్యం ద్వారానే మోటివేషన్ అనేది ఉంటుంది. రైట్. సో మూఢత్వాన్ని నేర్పటం అనేది మన ఉద్దేశం కాదు. అవును. అంటే ఇప్పుడు పలానా దంపతులు పలానా గ్రహాల కాంబినేషన్ ఉండటం వల్ల వాళ్ళిద్దరు కొట్టుకు వస్తారని మనం చెప్పామనుకోండి. కొంతమంది ఏంటంటే దురదృష్టవశాత్తు ఆయన ఎప్పుడో చెప్పాడు కదా మన ఇద్దరం కొట్టుకు వస్తాం, కానీ గన్నులు వేసుకుంటే ఉపయోగం ఉంది. అవును. సో ఆయన ఇలా చెప్పాడు కాబట్టి మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం కోసమే మనకి గురువులు మనకు అందించారు ఈ శాస్త్రాన్ని. దాని నుంచి బయటపడడం కోసం మనం పాజిటివ్ గా ఆలోచించి బయటపడదాం. అంతే కదా, వాళ్ళు ఇచ్చింది కూడా. రాకపోతే వాళ్ళని ఎందుకు అలా నేర్పడం, మనకి ఎందుకు వాళ్ళు ఇంత వేదంలో భాగమైన దీన్ని చేర్చడం. ఏమిటి డిస్క్లైమర్ వేస్తున్నారు ఈ యోగానికి? అంటే ఇక్కడ ఎందుకు డిస్క్లైమర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే కనుక, మనకి మానవ జీవితంలో మనకి నవరసాలని తెలుసు కదా. ఈ నవరసాల్లో చాలా ముఖ్యమైన రసాలు 2 ఉన్నాయి. ఒకటి హాస్యరసం, రెండోది శృంగార రసం. సో ఈ శృంగారానికి వీళ్ళిద్దరు కూడా ప్రతీకలు, కుజ శుక్రులు ఇద్దరు కూడా. సో జీవితంలో హాస్యం అనేది ఎప్పుడు సంపాదనలో ఉండాలి, శృంగారం అనేది కూడా సంపాదనలో ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ మోతాదు ఎక్కువైనా కూడా అది వెగట అనిపిస్తుంది. సో అవి ఉండకపోతే అలాగని జీవితమే వెగట అనిపిస్తుంది కదా. సో అందుకని 2 ఉండాలి సంపాదనలో, సమపాలనలో ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ లేకపోతే ఇబ్బంది పెట్టేవి ఈ 2 ఎక్కువ శాతం. సో అందుకని నవ్వులు పాలవుతాం. మరి అతిగా లక్ష్మణుడు అంత వాడే తిట్లు తిన్నాడు సమయం సందర్భం లేకుండా నవ్వినందుకు. సో అందుకే మరి అతి కామం వల్లే రావణాసుడు అంత మంచి మహానుభావుడు దెబ్బతిన్నది. సో అందుకని మనం ఏంటంటే ఇక్కడ శుక్రుడు కుజుడు కాంబినేషన్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే జీవితంలో మీరు శృంగారాన్ని ఎంతవరకు అనుభవిస్తారు, ఎంతవరకు అనుభవించలేరు. అలాగే అమలిన శృంగారమా లేకపోతే మలిన శృంగారమా, ఇలాంటివన్నీ కూడా వీళ్ళిద్దరిని బట్టే నిర్ణయించబడతాయి ఒక జాతకంలో. సో అది మనం ఏదైనప్పటికీ కూడా జీవితం అనేది ఒక దాంపత్యంలోకి వచ్చేప్పటికి 3 పరమార్థం. అందుకే దాన్ని కూడా మనం ధర్మార్థ కామ మోక్షం అన్నది. కామము అంటే కనుక కామం అని కాదు, ఆ కామం ద్వారా మనం సంతానాన్ని కలగటం అనేది మోక్షం.
కదా. అందుకని ఇక్కడ మీకు ఏదైనా సరే ఆ రకమైన సుఖాలు సరిగ్గా లభించలేదు అంటే ఖచ్చితంగా ఒక జాతకంలో మనం ఫస్ట్ పరిశీలించాల్సింది శుక్రుడిని కుజుడినే పరిశీలించాలి. రైట్. సో మీరు అవి నిస్సారంగా సాగుతున్నాయంటే మనం ఈజీగా జాతకం చూడక్కర్లేదు, వీళ్ళిద్దరు ఎక్కడ దెబ్బతిన్నారనేది ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మనకి ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అంటే కనుక సాధారణంగా కుజుడుల్లో శుక్రుడు కానీ శుక్రుల్లో కుజుడు కానీ లేదా వీళ్ళిద్దరూ దృష్టిల్లో ఉన్నప్పుడు కానీ ఎంతో కొంత కామ కోరికలు ఎక్కువ ఉంటాయి. సో ఈ కామ కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు అది మగవాడి జాతకంలో ఎక్కువ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కొంత ఇబ్బంది అనిపిస్తుంది, ఆడవాళ్ళలో ఎక్కువ ఉన్నప్పుడు మగవాడికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. సో మనం అందుకని మ్యాచింగ్ చేసేప్పుడు అందుకే మీరు కనుక ఇప్పుడు అంటే నేను కొద్దిగా ఏమంటాం ఈ యొక్క సబ్జెక్ట్ అనేది కొద్దిగా విస్తృతమైనది కాబట్టి నేను కొద్దిగా చెప్తున్నా వాళ్ళకి అర్థం అవ్వడానికి. అంతే సార్, అంతే. సో ఇక్కడ ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే కనుక మనకి ఈ మ్యాచ్ చేసే విధానంలో పాత వాళ్ళు కొన్ని మార్కులు పెట్టారు కదా, అంటే 36 మార్కులకి 18 మార్కులు అని ఉంటుంది. అక్కడ యోని పొంతన అనేది ఉంటుంది. యోని పొంతన అనేది చాలా మందికి దాని అర్థం చెప్పడం కోసం ఇప్పుడు దీన్ని ఉదాహరిస్తున్నాను నేను. రైట్ సార్. సో ఈ యోని పొంతనలో ఏమవుతుందంటే కనుక మనకి జంతువులు ఉంటాయి కదా, ఈ జంతువుల్లో మగవాడిది పెద్ద జంతువు అయి ఉండాలి, ఆడవాళ్ళది చిన్న జంతువు ఉండాలి, లేకపోతే కామసుఖం ఉండదు. ఇప్పుడు ఒక ఏనుగు పెద్ద జంతువు అనుకోండి, వీళ్ళది ముంగీస్ అనుకోండి, ఏనుగులో ముంగీస్ ఈజీ, ముంగీస్లో ఏనుగు అవుతుంది. అందుకని దాన్ని చూస్తారా అలా మార్కులు పెద్దవాళ్ళు అన్నిటికీ అప్పుడు దానివల్ల ఏం దెబ్బతింటుంది, ఇలా వాళ్ళ ఆ గుణాలు ఇచ్చారు మనకి, 8 రకాలైన గుణాలను ఇచ్చారు, దాన్ని మనం అంటాం. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే కనుక వాటన్నిటిని అసలు పక్కన పెడుతున్నాం. మార్కులు ఏమిటి, ఇదేమిటి, అదేమిటి, ఎందుకు పెడుతున్నామంటే దానికంటే యాక్యురేట్ అనేది ఇది. కేపీ అని కాదు, ఎప్పుడైనా సరే మీ వ్యక్తిగత జాతకాలు కేపీ అనేది ఇంకా విస్తృతం అనుకోండి. సో ఇక్కడ అసలు అక్కడ మనకి ఏనుగు ముంగీస అనేది ప్రతి నక్షత్రానికి అవే ఉంటాయి, మారవు కదా. అవును సార్. సో నాది ఒకరిది భరణి అనుకోండి, ఒకరిది ఉత్తరాషాఢ అనుకోండి, భరణిది ఏనుగు ఉంటుంది, ఉత్తరాషాఢ ముంగిసే ఉంటుంది. కానీ ఇలా ఏనుగు ముంగిస వచ్చినంత మాత్రం ప్రతి ఒక్కళ్ళు అలాగే సుఖం లేకుండా ఉంటారని కాదు, అలా వ్యక్తిగత జాతకంలో చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అవును. అంటే వీళ్ళ జాతకంలో కుజుడు దెబ్బతిన్నాడా, శుక్రుడు దెబ్బతిన్నాడా. శుభగ్రహ దృష్టి కూడా ఈ అధికమైనటువంటి కామాన్ని తగ్గించే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అదిగా ఇప్పుడు ఏదైనా సరే అతి సర్వత్ర వర్జేయత అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ లిమిటేషన్ అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి. అంటే అతిగా తిండి తిన్నా ఇబ్బంది పడతాం, అతిగా ఇంకో రకంగా వెళ్ళినా ఇబ్బంది పడతాం. అందుకే మన వాళ్ళు అతి అనేది ఇప్పుడు కూడా మితంగా ఉండాలి. నేను అనేది ఇప్పుడు ఆల్రెడీ శుభగ్రహాలు అనేది మీరు చెప్పింది నాకు అర్థమైంది పాయింట్. సో ఖచ్చితంగా వాళ్ళ మీద శుభ దృష్టి పడినప్పుడు 2 లాభాలు ఉంటాయి. ఒకటి మితమైన శృంగారం అనేది ఉండటమే కాకుండా మనం ఏమంటాం గోడ దూకటాలు కూడా తక్కువ ఉంటాయి. సో ఆ రకంగా ఇబ్బందులు కూడా తక్కువ ఉంటాయి, అది ఖచ్చితంగా మంచిది. సో మనకి ఈ ఏదైతే ధర్మార్థ కామ మోక్షాలు అన్నామో ధర్మపరంగా వెళ్ళినది ప్రతిదీ అర్హమైనది, మంచిదే, అదే సో ఆమోదిస్తారు, దాన్ని ఆమోదించాలి కూడా. సో అందుకే మీరు చెప్పినట్టు ఏంటంటే అందుకే మనకి ఇప్పుడు ఏదైతే మీరు చెప్పాము, ఇప్పుడు కుజుడు శనికి అది ఏదైతే కుజుడు శుక్రుడు ఉన్నాడో ఆల్రెడీ దానికి ఎక్కువ అని చెప్పాం మనం. వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అంటే పక్కదారి పడతారా, లేదా దాని ద్వారానే వ్యసనంలోకి వెళ్ళిపోతారా. అంటే మనం కొంతమంది ఉమనేజన్ అంటాం, కొంతమంది ఇలా అంటూ ఉంటాం. ఇవాళ రేపు చూస్తున్నాం ఎంత ఇల్లీగల్ ఇది ఎక్కువైపోయింది, అది ఆడవాళ్ళు ఇప్పుడు ఎక్కువైంది కదా. ఆడవాళ్ళ పిల్లాన్ని చిన్న పిల్లాన్ని బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఏ తల్లి చెయ్యదు అట్లాంటి పనులు కదా. అలాంటివన్నీ ఎందుకు అవుతున్నాయి, ఈ కుజుడు శుక్రుడికి ఇలా శని రాహులు కలయిక కూడా ఏర్పడినప్పుడు అప్పుడు ఖచ్చితంగా అంటే ఎంత ఎక్కువ రేషియో అనేది ఈజీగా చెప్పచ్చు. సో అందుకని కుజుడు శుక్రుడు వాటికి అసలు ప్రాథమిక గ్రహాలు, మనం దాన్ని అంచనా వేయడానికి. సో అది వీళ్ళు సక్రమమైన మార్గంలో వెళ్తారా వక్రమైన మార్గంలో వెళ్తారా అనేది మనకి మిగతా జాతకం చెప్తుంది. సో అందుకని ఖచ్చితంగా కుజుడు శుక్రుడు యోగం అనేది కూడా, అందుకే అన్ని యోగాలు మనకి కొంతవరకు మంచిగా ఉంటాయి, వాటిని మంచిగా ఎలా స్వీకరించాలి అనేది కూడా చెప్తూ ఉంటాయి. మరి ఇట్లా ఆల్రెడీ ఉందండి మనకి చూచాయిగా తెలిసింది అనుకున్నప్పుడు రెమెడీస్ ఏమైనా ఉంటాయండి పవర్ఫుల్ గా పనిచేసేవి? అంటే ఎప్పుడైనా సరే మనం ఒకటే అంటే ఇందాక మనం చెప్పాం ఫస్ట్ స్టెప్ అనేది కొద్దిగా మోటివేట్ చేయడానికి ఏమైనా అవుతుందా అనేది ప్రయత్నిస్తాం. కానీ దాంతోపాటు ఎప్పుడైతే ఈ లోపం చూసామో దానికి తగ్గట్టుగా ఒక రెమెడీ కూడా దానికి ఇవ్వటం అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మోటివేషన్ అనేది మొదట ఎందుకంటే కనుక
మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నారు. Hmm. సో నేను మంత్రం చేసుకుని నా దాన్ని నేను పోతాను అంటే అంటే కుదరదు కదా. మనం కూడా ఎంతో కొంత ఎంత మారాలి అనేది మన మైండ్ కి ఎక్కించుకోవాలి కదా, నేను Correct. మారాలి అనేది కొద్దిగానే. Exactly. అంటే వాడి వల్ల అవట్లా, మారాలి అనేది Exactly. అడుగడుగునా తెలుస్తుంది ఆయనకి, మనసుకి నేను కానీ చేస్తుంది తప్పు, మారలేకపోతున్నాడు. నేను చేస్తుంది తప్పు అని తెలుసు ఆయనకి. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రెమెడీ ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అలాంటి వాళ్ళకి అచ్చోసిన ఆంబోతు అంటే నేనేం చెప్పను. ఇంకేం చేస్తాం, మనం ఆపలేము కూడా, పట్టుకోలేము. కదా. సో అందుకని అలాంటి దాన్ని మనం వద్దు. బట్ పాపం చాలా మందికి ఉంటుంది మారాలని, రిగ్రెట్ కానీ ఉంటుంది మనసులో. చాలా మందికి ఉంటుంది, కానీ అవ్వదు, వాళ్ళ వల్ల అవ్వదు. అలాంటి వాళ్ళకి మటుకు ఖచ్చితంగా రెమెడీస్ అనేది ఏం చేసుకోవాలి సార్ మరి? సో ఇక్కడ రెమెడీలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా లలితాదేవినే పట్టుకోవాలి. సో ఏదైనా సరే, ఎప్పుడైనా సరే పెద్ద అంటే ఏమంటాం, బాగా ఘోరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు, ఘోరమైన వ్యసనాలు ఉన్నప్పుడు మనం పూజించవలసింది. అంటే మామూలు సాధారణ పద్ధతిలో అయితే కనుక ఖచ్చితంగా ఈవిడ్ని, లలితాదేవిని. ఆవిడికి కూడా లొంగకపోతే, అసాధారణమైన స్థితిలో ఉంటే కనుక, బాగా భయంకరంగా ఉంటే ధూమవతిని పట్టుకోవాలి. ధూమావతి. సో మనలో ఉండే వేటినైనా సరే ధూమవతి ఉచ్చాటనాశక్తి ఆవిడది. చీపురా చాటించుకుని దులిపవతలు పడేస్తుందా? సూపర్ సార్. ధూమావతి ఏం చేయమంటారు? సో ధూమావతికి చెప్పినప్పుడు ఏంటంటే, మనం ఏదైనా సరే ధూమావతి అనుకుంటే కనుక ధూమావతి కవచం అనేది ఉంటుంది. సో ఒకవేళ ధూమావతి కవచం చదువుకోలేకపోతే కనుక చాలా తేలికైన మంత్రం ఆవిడది. ఓం ధూమ్ ధూమావతి అపాదుద్ధారణాయ స్వహ. ఓం ధూమ్ ధూమ్ ధూమావతి అపాదుద్ధారణాయ స్వహ. ఓం ధూమ్ ధూమావతి అపాదుద్ధారణాయ స్వహ. అపా దుద్ధారణ, దూకి పక్కన మళ్ళీ ధాకి దాకవద్దు. అపాదుద్ధారణాయ స్వాహ. అన అక్కడ అపాదుద్ధారణాయ స్వాహ. ఓకే, రైట్. చదివి ఏదైనా సరే మనకి పక్షులు వస్తాయి అనుకుంటే కనుక అవి తినే వాటి మీద ఒక బొట్టు కుంకుమ వేయండి. కాకులు వస్తే ఇంకా అద్భుతం. అన్నం మీద కొద్దిగా కాకబలి అంటాం. సో దానికి కొద్దిగా అన్నం మీద అది పెట్టి చేయటం. ఒకవేళ భార్యలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మా మా భర్త ఇట్లా ఇల్లీగల్ దాంతో ఉన్నారన్న, భార్యలు చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ పేరు చెప్పుకునేది మనం చేయటం అనేది. తగ్గాలి అవి. ఈవెన్ వాళ్ళ ఇప్పుడు మనకి మన సొంత వాళ్ళే ఉండొచ్చు, అన్నో ఎవరైనా సరే, వాళ్ళు ఎవరు చేసే ఉద్దేశం లేకపోయినా వాళ్ళ పేరు చెప్పుకుని ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా చేయొచ్చు. సో అలా చేసినా కూడా ఫలిస్తుంది. అదే లలితాదేవి అయితే కనుక, సో మనము లలితా సహస్రనామ స్తోత్రాల్లో కామ కళారూప అని ఉంటుంది. కామ్య కామ కళారూప కదంబ వనవాసిని అని ఆ శ్లోకం ఏదైతే ఉంటుందో దాన్ని రోజుకి 9 సార్లు చదువుకుని, అలా ప్రతిరోజు కూడా కొద్దిగా తేనె నివేదన చేస్తే కనుక ఖచ్చితంగా ఫలిస్తుంది. ఫలితం అంటే స్విచ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయి సార్ వీటికి? అంటే దీనికి స్విచ్ వర్డ్ అంటే కనుక వైల్డ్ రోజ్. వైల్డ్ రోజ్ అనుకుంటుంటే మనసు కూడా కంట్రోల్ అవుతుంది. వైల్డ్ రోజ్. రైట్. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. శాస్త్రంలో సబ్జెక్ట్ లో ఉన్నటువంటి విషయం ఒక ఇంత, దాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఏం ఉంది ఏం లేదు. ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. మానవ బుద్ధి అనేది అంత జిజ్ఞాస అనేది ఉంటుంది. ఎక్కడ తప్పు చేస్తున్నాం, దేనికి తప్పు చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో అన్ని మనం అంటే ఇవాళ మనం దీని గురించి చెప్పుకున్నాం. సో ఒక్కొక్క వ్యక్తిలో వాళ్ళ మొహం చూడగానే ఎప్పుడు పాపం ఏడుపు మొహంగానే ఉంటుంది. ఇలా ఎందుకు అంటే ఏడుపు రసం అంటే దాని శోక రసం అన్న, కరుణ రసం ఉంది, శాంతి రసం ఉంది. ఇలా మీరు అడగాలే కానీ ఏ రసమైనా వర్ణించి చెప్పచ్చు. జాతకాన్ని అంతే, జాతకాన్ని అనుసంధానం చేసుకుని. ఎందుకంటే జాతకం ద్వారా తెలియని విషయం అనేది ఉండదు. మనం దాన్ని ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు అనలైజ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అలా ఏ రసాన్నైనా స్పృశించవచ్చు. దానికి సంబంధించిన జాతకంలో గ్రహాలు ఎవరు, రెమెడీస్ కూడా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా ఇటువంటి సమస్యతో చాలా రిగ్రెట్ గా ఉంది అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మా భర్తలు మారాలి అనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్.